కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, సురేఖపై ఎవరో ట్రోల్ చేస్తే అది బీఆర్ఎస్ కు ఆపాదిస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆ ట్రోల్ ను తాము కూడా ఖండిస్తున్నామన్నారు. ట్రోల్లో ఎక్కువ మంది చూడలేదని, కొండా సురేఖ ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తూ ఫోటో చూపిస్తేనే అందరికీ తెలిసిందన్నారు. రాజకీయాల్లో ఉండే వాళ్లకు ధైర్యం ఎక్కువ ఉండాలన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరూ బాధపడే విధంగా మాట్లాడారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా చూడలేక ఓర్వలేక దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి పండగ ముందు అని మనసులో అక్కసు పెట్టుకొని కొండా సురేఖ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. తను కూడా సినిమా తీసింది ఈ మధ్యనే బిడ్డను పెట్టుకొని. అంటే వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తాయా? సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం అంటగడతారా? వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా? ఎంత చిల్లరా, నీ నోరు చిల్లరా, నువ్వు మనిషి చిల్లరా అనేది అందరికీ తెలుసు. మానకొండ ఘటనప్పుడు నీ నోరు అందరు చూసిండ్రు, వరంగల్లో గొడవలు అయినప్పుడు నీ నోరు అందరు చూసిండ్రు, నీ ఇంట్లో వాళ్ళే అందరు చెప్తారు నీ నోరేందో. కానీ ఆ నోరుని నెత్తిన పెట్టుకొని రాష్ట్రం అంతా ఇదే చేస్తాను అని ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడటం అయితే నిజంగా చాలా దారుణం, శోచనీయం. ఇది సిగ్గుతో మహిళలందరూ తలదించుకునే విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది అవమానకరం. కొండా సురేఖ గారు, మీరు ఎప్పుడు మాట్లాడినా ఇట్లనే నడిచిపోతుంది, నేను ఇట్లనే మాట్లాడి బట్టగాల్చి మీదేసి వెళ్ళిపోతా అనుకుంటే ఖబర్దార్ బిడ్డ, నోరు మూసుకో, లేకపోతే మేము నోరు మూయించాల్సి వస్తుంది. నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నేను తప్పకుండా న్యాయస్థానానికి ఈడుస్తాం. వాళ్ళు ఇట్లా పిలిచారు, పోనేందుకు వాళ్ళను అందుకనే వదిలేశారు.